వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు చేసే ఆసనం పేరు శిరపాద ఉత్తానాసన. ఇక్కడ మనము చేతులని బద్ధంగా అంటే బైండ్ చేసి పెడుతున్నాము. ఈ ఆసనము కొద్దిగా కష్టంగా ఉంటుంది చూడ్డానికి, చేయడానికి. అలానే ఇక్కడ కింద పడిపోయే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది. కాళ్ళల్లో చాలా బలము, ఫ్లెక్సిబిలిటీ అవసరము. కాబట్టి ముందుగా మనం వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనాన్ని చేద్దాము. కాళ్ళని సూటిగా చేసి పెట్టి కూర్చుందాము. ఇలా కాళ్ళని సూటిగా చేసి పెట్టండి. కాళ్ళ వేళ్ళని ముందుకు వెనకాలకి ఆనాలి. దాంతో కాళ్ళల్లో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా మనము ముందుకు వెనకాలకి అనేసి ఇలా కాళ్ళని మనము గుండ్రంగా తిప్పాలి. అదేవిధంగా రివర్స్ ఆర్డర్లో కూడా కాళ్ళ వేళ్ళని తిప్పండి. ఇప్పుడు మనము రెండు చేతులని పైకి చేసి ఇలా పశ్చిమోత్తానాసనంలో వెళ్ళాలి. కాళ్ళని ఇలా పట్టుకోండి, అరికాళ్ళని పట్టుకోండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ కాళ్ళ వేళ్ళని ఇంకొద్దిగా మన వైపు ఈ విధంగా లాగాలి. భరించలేనట్టుగా ఈ కాళ్ళ కింది భాగంలో స్ట్రెచ్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. కానీ అలా మనము గమనిస్తూ ఇలా మోచేతులని కిందికి చేస్తూ పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ కిందికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. అయితే చాలామంది వ్యక్తులు ఇలా వీపుని గుండ్రంగా చేస్తూ ఫార్వర్డ్గా బెండ్ అవుతారు. ఇది తప్పు కూడా, కరెక్ట్ కూడా. మనము తలని ఇంకొద్దిగా ముందుకు చేస్తూ ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఇంకొద్దిగా ముందుకు చేస్తూ ఉండాలి. మోచేతులని బెండ్ చేస్తూ ఉండండి. తలని ఇంకొద్దిగా కిందికి తీసుకొస్తూ ఉండండి. నెమ్మదిగా చేతులని పైకి చేసి పైకి వచ్చేయండి. ఇది ఆసనాన్ని మళ్ళీ చేద్దాము. ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఈసారి మడమలని పట్టుకోండి. ఫార్వర్డ్గా బెండ్ అవ్వడానికి ప్రయత్నించాలి. అలా చేసి ఈసారి నార్మల్గా పైకి వచ్చి పాదాలని బద్ధకోణాసనలో తీసుకెళ్ళండి. అలా తెచ్చి ఇలా పాదాలని పైకి కిందికి అనాలి. వీపుని నిటారుగా చేయండి. తొడలని పైకి కిందికి చేయండి. వీపుని నిటారుగా చేస్తూ ఇలా ఫార్వర్డ్గా మళ్ళీ బెండ్ అయిపోండి. తల వచ్చేసి పాదాలకి తాకేలాగా ఇలా పెట్టండి. ఒకవేళ మీ తల పాదాలకి తాకటం లేదు, పర్వాలేదు. ఇక్కడ మీరు ఒక బ్లాక్ని కూడా పెట్టుకోవచ్చు. బ్లాక్ హైట్ని పెంచుకోవచ్చు. అలా చేస్తూ తల ఎంత కిందికి వస్తుందో అలా చూస్తూ ఇక్కడ ఉండండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు మన తలలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది.
అలా పెరిగేలాగా చూసుకుంటూ మనము నడుముని వీపుని బాగా వార్మప్ చేసుకొని ఈ విధంగా మాలాసనంలో రావాలి. మాలాసనంలో తొడలను దూరంగా చేయండి. వీపుని నిటారుగా చేయండి. కావాలంటే కళ్ళని మూసివేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత నెమ్మదిగా మనము ఈ విధంగా లేచి నిలబడాలి. ఇలా గాడెస్ పాస్చర్ దేవి ఆసనంలో ఉండేలాగా పాదాలను పెట్టి ఇలా కూర్చుందాము. తొడలని ఈ విధంగా బయటి వైపు మలచండి. నడుముని పట్టుకోండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి పైకి వచ్చేయండి. ఈసారి కాళ్ళని కొద్దిగా దూరంగా చేసి ఇలా దేవి ఆసనంలో వెళ్ళి తొడలని దూరం చేస్తున్నాను. కొంచెం పైకి వచ్చి కిందికి వెళ్ళండి. పైకి వచ్చి కిందికి వెళ్ళండి. పైకి వచ్చి కిందికి వెళ్ళండి. ఇలా 5 నుంచి 10 సార్లు ఈ ఆసనాన్ని చేస్తూ ఉండాలి. దీంతో తొడ కింది భాగంలో, తొడ పై భాగంలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. ఛాతీని విశాలంగా చేయండి. ఇలా చేసి కొంత సమయం పాటు రెస్ట్ తీసుకొని ఈసారి బ్లాక్స్ని ఈ విధంగా పెట్టి ఈ పాదాలని బ్లాక్స్పై పెట్టండి. ఈ విధంగా పాదాల ముందు చేతులని పెట్టి ఆ చేతులని ఇలా వెనకాల వైపు తీసుకెళ్ళి కొంత సమయం పాటు ఉండండి. అలా ఉండి కిందికి వచ్చేయండి. ఇలా ఆసనంలో కొంత సమయం పాటు మనం పైకి కిందికి చేస్తూ ఉండాలి. అయితే తొడలపై ఈ యొక్క ఆసన ప్రభావం తీవ్రం కంటే ఎక్కువగా అతి తీవ్రంగా ఉంటుంది. అలా ఉంటూ చేతులని ఇలా ముందుకు తీసుకొని వచ్చేయండి. దాని తర్వాత తలని కిందికి చేసి పెట్టండి. తలని ఇంకా కిందికి వచ్చి పృష్ఠభాగాలని పైకి చేస్తూ ఇక్కడ ఆసనంలో ఉండాలి. ఉండి కిందికి వచ్చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఆసనంలో కొంత సమయం పాటు ఉండి మళ్ళీ ఆసనంలో వెళ్ళాలి. 10 కౌంట్స్ ఉండి ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. అలా 10 కౌంట్స్కి ఆసనంలో ఉండి కిందికి వచ్చేస్తూ దీన్ని కొన్నిసార్లు రిపీట్ చేసుకోవాలి. ఈ ఆసనము మన తొడ కండరంపై చాలా 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 తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అలా ఆసనం చేసిన తర్వాత వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో ఎందుకు కూర్చోవాలి? తొడ వెనకాల భాగంలో ఉండే కండరము, తొడ ముందు భాగంలో ఉండే కండరం రెండిటిపై ఈ వజ్రాసనము బాగా పనిచేస్తుంది. ఈ వజ్రాసనంలో నేను ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవుతున్నాను. దాంతో నా శరీర భారం అంతా నా తొడలపై బాగా పడుతుంది. ఫోల్డ్ చేసి మోచేతులని కాళ్ళపై బాగా ప్రెస్ చేస్తున్నాను. దాంతో తొడలకి మంచి మసాజ్ లభించినలాగా అనిపిస్తుంది. తొడలు బాగా మంచి ఆకృతిలో రావాలా, కాళ్ళు సన్నగా అవ్వాలా, ఈ ఆసనం చేసినట్టు అయితే మనకు అవన్నీ తొందరగా లభిస్తాయి. స్త్రీలకు ఈ యొక్క ఆసనం చాలా మంచిది. ఎందుకు? తొడ భాగాలలో మీ యొక్క వెయిట్ ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఆసనం చేసినట్టు అయితే మంచిది. అలానే మీ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థకి కూడా ఈ యొక్క ఆసనం మంచిది. సైకిల్స్ టైంకి రావడానికి, పెయిన్ బాగా అవ్వకుండా ఉండడానికి ఇలాంటి హిప్ రిలేటెడ్ ఆసనాలు మీరు చేసినట్టు అయితే మీకు చాలా లాభకరం. ఈ విధంగా కొంత సమయం పాటు మనము ఉంటూ కంప్లీట్గా ఫార్వర్డ్గా బెండ్ అయిపోవచ్చు. ఇక్కడ రిలాక్స్ అయిపోవచ్చు. ఈ ఆసనం ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి.
మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు శిరపాద ఉత్తానాసనము. ఈ ఆసనంలో మనము తలని కాళ్ళ వైపు తీసుకెళ్తాము, ఫార్వర్డ్గా బెండ్ అవుతాము. ఈ ఆసనానికి ఎలాంటి ప్రిపరేషన్ చేయాలో చూద్దాము. బద్ధకోనాసనంలో కాళ్ళని పెట్టండి. బద్ధకోనాసనంలో పాదాలని మనము ఒక దగ్గర పెట్టేసి ఆ తొడలని పైకి కిందికి అనాలి. ఇలా కొన్ని నిమిషాల పాటు మనము తొడలని బాగా పైకి కిందికి అనాలి. దాంతో మన తొడ కండరాలలో ఉండే కండరాలన్నీ బాగా వార్మప్ అయిపోతాయి. ఇక్కడ మనకు తొడలలో ఉండే కండరాలపై పడే ప్రభావము, తొడలు ఫ్లెక్సిబుల్గా అవ్వడము చాలా చాలా అవసరము. ఇలా కొన్ని నిమిషాల పాటు బద్ధకోనాసనం చేసిన తర్వాత మనము ఫార్వర్డ్గా బెండ్ అవుతూ మోచేతులని పాదాల దగ్గర కింద తాకేలాగా తీసుకొని వస్తూ ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. వీపుని గుండ్రంగా చేయకుండా వీపుని నిటారుగా చేయండి, ముందు వైపు చేయండి. తలని మోకాల వైపు చేయకుండా ముందు వైపు చూడాలి. ఇలా వీపుని ఫ్లాట్ చేస్తూ ఆ తొడలపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించండి. ఇప్పుడు మనము మాలాసనంలో వెళ్ళి కూర్చుందాము. తొడలని దూరంగా చేస్తూ చేతులని నమస్కారంలో పెట్టి తొడలని బాగా దూరంగా చేస్తూ ఆ నమస్కారాన్ని కిందికి తీసుకొని వచ్చేయండి. నమస్కారంలో ఈ విధంగా తొడలని బాగా దూరంగా చేస్తూ కొంత సమయం పాటు ఉండి తలని కొద్దిగా కిందికి వాల్చేలాగా చూడండి. ఆ తొడలని మోచేతులతో ఇంకా బాగా దూరంగా చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి ఒక తొడ నుంచి ఇంకో తొడకి, రెండో తొడ నుంచి మొదటి తొడకి పృష్ఠభాగాలని నడుముని కదిలిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా వెయిట్ని షిఫ్ట్ చేస్తూ ఉండండి. దీని తర్వాత నెమ్మదిగా మనము పైకి వచ్చి నిలబడాలి. పాదాలని ఇంకొద్దిగా దూరంగా చేయండి. కుడి కాలుని కుడివైపు, ఎడమ కాలుని ఎడమవైపు టర్న్ చేయండి. అలా చేస్తూ మనము మోకాలని బెండ్ చేసి చెరో వైపు చేస్తూ దేవి ఆసనంలో కూర్చోవాలి. నడుముని పట్టుకోండి. పృష్ఠభాగాలు, భుజాలు ఒక లైన్లో ఉండేలాగా ఆ లోపట ఉన్న తొడ భాగాన్ని ఇంకా బయటికి తీసుకొస్తూ కొద్దిగా ఎక్కువగా కూర్చోవాలి, కొంచెం పైకి రావాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి కిందికి వస్తూ ఉండండి. ఇలా చేయడంతో కాళ్ళల్లో ఉండే కండరాలు, తొడలల్లో ఉండే కండరాలపై చాలా చాలా తీవ్రం నుంచి అతి తీవ్రమైన ప్రభావం మన తొడలపై పడుతుంది. దీని తర్వాత అలానే వెళ్ళి కూర్చోండి. కొంత సమయం పాటు ఉండండి. ఇక్కడ తొడలల్లో ఎలా అనిపిస్తుందో, కాళ్ళ కండరాలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. అలా ఉండి పైకి వచ్చేసేయండి. కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేళ్ళపై వచ్చేసి కిందికి వెళ్తూ ఉండండి. ఇలా కాళ్ళ మడమలని పైకి కిందికి చేయడం వలన కూడా కాళ్ళల్లో బాగా స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు శ్వాస తీసుకోండి. శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా పాదాలని నార్మల్గా పెట్టేసేయండి. కాళ్ళ వేలని పైకి లేపుతాము. అలా బాల్స్ ఆఫ్ ద ఫుట్ని బాగా ఆర్చ్ ఆఫ్ ద ఫుట్ని యాక్టివేట్ చేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. దాని తర్వాత మనము నెమ్మదిగా పాదాల కింద ఈ చెక్క ముక్కలని పెట్టాలి. అయితే చెక్క ముక్కలని ఈ విధంగా స్లాంట్లో పెట్టండి. ఇలా బ్లాక్స్ని అరేంజ్ చేసుకుని వాటిపై పాదాలని పెట్టండి. కాళ్ళ వేలు ఇంకొద్దిగా ముందుకు వచ్చేలాగా చూసి అక్కడ ఉండండి. ఇప్పుడు మనము
మాలాసనంలో కూర్చునే మాదిరిగా వెళ్ళాలి. ఇక్కడ మాలాసనంలో కూర్చొని కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించండి. దీని తర్వాత చేతులని కింద పెట్టేయండి. పృష్ఠభాగాలని పైకి లేపండి. చేతుల వేళ్ళపై రండి. ఇక్కడ ఉండడంతో మన తొడలపై చాలా 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 ఎక్కువగా తీవ్రమైన ప్రభావం పడుతుంది. పృష్ఠభాగాలని కిందికి పైకి చేస్తూ ఇంకా ఎక్కువగా ప్రభావం మనకు లభించేలాగా చూడాలి. అలా చేసి కొంత సమయం పాటు అక్కడే ఉండండి. మాలాసనంలో కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఈసారి చేసినప్పుడు ఆ చేతులు తొడ మధ్యలో నుంచి తీసుకెళ్ళి బ్లాక్ వెనకాల భాగంలో పెట్టాలి. అలా పృష్ఠభాగాలని పైకి చేస్తూ మాలాసనంలో కాకుండా ఉత్తానాసనంలో ఉన్నట్టుగా బెండ్ అవ్వాలి. అయితే మోకాళ్ళు కొద్దిగా బెండ్ అవుతాయి. తల వెళ్ళి మన కాళ్ళకు తాకాలి. కాబట్టి ఇలా బెండ్ అవుతాయి. చూడ్డానికి ఇది నిలబడి చేసే కూర్మాసనం లాగా ఉంది. కొంత సమయం పాటు ఇక్కడ ఉండి రిలాక్స్ అయిపోండి. ఇప్పుడు మనము వెనకాల ఉన్న చేతులని ఇలా తొడ వెనకాల నుంచి తెచ్చి కాలు ముందు భాగంలో ఉండే బ్లాక్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఇక్కడ మనము తొడలని కొద్దిగా బెండ్ చేయాలి. తలని వెనకాలకి కాళ్ళ మధ్యలో పెట్టాలి. ఈ విధంగా బ్లాక్స్ని పట్టుకుంటూ మనము ఆసనంలో ఉండాలి. ఇదే శిరపాద ఆసనము. కానీ ఈ ఆసనంలో మనకు చాలా చాలా తీవ్రంగా మన తొడ కండరాలపై ప్రభావం అనేది పడుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ ఆసనంలో ఉండండి. ఓ 10 నుంచి 15 కౌంట్స్ వరకు ఉండి బయటికి వచ్చి రెస్ట్ తీసుకోండి. ఇలా కొన్నిసార్లు రిపీట్ చేయవచ్చు. సో చూసారు కదా, ఈ ఆసనం పేరు శిరపాద ఉత్తానాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన తలలో రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. తొడ కండరాలకు చాలా మేలు చేస్తుంది. భుజాల కండరాలకు కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే మన లైఫ్లో అలాగే శరీరంలో కూడా బ్యాలెన్స్, స్టెబిలిటీ అనేవి చాలా పెరుగుతాయి. అలా చేసిన తర్వాత బ్లాక్స్ నుంచి కిందికి వచ్చేద్దాము. ఒకసారి మళ్ళీ కాఫ్ స్ట్రెచ్ అంటే మోకాలని బెండ్ చేసి మడమలని పైకి కిందికి చేస్తూ ఉండాలి. అలా చేసిన తర్వాత నెమ్మదిగా వజ్రాసనంలో కూర్చుందాము. కాళ్ళ వేళ్ళని వెనకాల చేసి వజ్రాసనంలో కొంత సమయం పాటు కూర్చోండి. దాంతో మన తొడ ముందు వెనకాల ఉండే కండరాలపై ప్రభావం పడుతుంది. వీటికి రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. దాని తర్వాత ఫార్వర్డ్గా బెండ్ అయిపోండి. తలని ఛాతిని తొడలపై పెట్టేసి ఆ చేతులని మాత్రం వెనకాల వైపు తీసుకొని రండి. ఇలా ఉండి రిలాక్స్ అయిపోవాలి. ఇలా కౌంటర్ చేయడం వలన తొడ కండరాలు, కాళ్ల కండరాలు ఇవన్నీ బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాళ్ళల్లో బాగా పెయిన్స్ ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. చేసినట్టు అయితే మీ యొక్క మోకాళ్ళ పెయిన్ ఎక్కువగా అవ్వచ్చు. అయితే కొద్దిగా మోకాళ్ళలో పెయిన్ ఉంది, ఎక్కువగా లేదు అలాంటి వాళ్ళు ఈ ఆసనం బాగా చేయాలి. ఈ ఆసనం చేయడం వలన మన తొడ కండరము, తొడ వెనకాల ఉండే కండరంపై బాగా ప్రభావం చూపిస్తుంది. అలానే మన పృష్ఠభాగంపై కూడా బాగా ప్రభావం చూపిస్తుంది. ఈ 3 కండరాలు మీరు బాగా దృఢంగా బలంగా తయారు చేసుకున్నట్టయితే మోకాళ్ళ నొప్పులు వెళ్ళిపోతాయి. అయితే మీరు ఈ ఆసనాలని చేయండి, కానీ నెమ్మదిగా ఎక్కువ సమయం పాటు ఉండేలాగా, అలానే మోకాళ్ళలో నొప్పులు రాకుండా ఉండేలాగా చూసుకుంటూ ఈ ఆసనం చేస్తే చాలా చాలా మంచిది. ఈ ఆసనంలో కూడా మనము ఫార్వర్డ్గా బెండ్ అవుతున్నాము కాబట్టి తలలో రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది. దానివలన మనము బ్యాలెన్స్ తప్పిపోవడము,
కింద పడిపోవడము అనేవి ఇక్కడ ఆస్కారం ఉంది. కాబట్టి కింద పడిపోకుండా బ్యాలెన్స్ని మనము వెయిట్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అలానే చాలామంది కూర్చుండిపోతారు, చాలామంది లెగరు, తొడలపై బాగా ప్రభావం పడుతుంది. మన శరీరము మనని ఆసనంలో ఎంత ఈజీ పొజిషన్లో తీసుకెళ్ళాలని ఆలోచిస్తుంది. కానీ మనము అదే ఆసనంలో మన శరీరానికి ఎంత కష్టాన్ని ఇస్తున్నామో, అంటే ఎంత డీప్గా స్ట్రెచ్ని ఇస్తున్నామో అనే దానిపై ఫోకస్ చేస్తూ ఆసనాన్ని చేసినట్టు అయితే అప్పుడు ఆసనం మనపై బాగా ప్రభావం చూపిస్తుంది. ఆసనంలో రిలాక్స్ అవ్వకూడదు, ఆసనం తర్వాత రిలాక్స్ అవ్వాలి. ఆసనంలో ఉన్నప్పుడు కొద్దిగా కష్టము అనుభవించాలి. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో శిరపాద ఉత్తానాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్తీ. బాయ్.